ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆండ్రాయిడ్ మొబైల్స్ అనేవి రూట్ ఎలా చేయాలో తెలుసుకుందాం. నేను చెప్పే మెథడ్ ద్వారా మీరు ఏ మొబైల్స్ అయినా సరే, ఏ వర్షన్ మొబైల్స్ అయినా సులభంగా రూట్ చేయొచ్చు. దానికి ముందుగా మీరు ఏం చేస్తారంటే www.kingoapp.com అనే వెబ్సైట్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఈ కింగ్ రూట్ సాఫ్ట్వేర్ని మీ మొబైల్లో మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడ kingoapp.com టైప్ చేసిన తర్వాత డౌన్లోడ్ ఫర్ ఆండ్రాయిడ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మీరు ఈ యాప్ని మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ కింగో రూట్ని మన మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవడానికి 2 మెథడ్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే మన కంప్యూటర్కి మన మొబైల్ని డేటా కేబుల్ ద్వారా కనెక్ట్ చేసి డీవర్కింగ్ ప్రాసెస్లో మెథడ్లో చేసుకోవచ్చు. రెండో మెథడ్ వచ్చి ఏంటంటే ఇలా యాప్ని డైరెక్ట్ మొబైల్లో డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? నేను సెకండ్ మెథడ్ నుంచి చూపిస్తాను మీకు సులభంగా అందరికీ యూజ్ అవ్వడానికి. ఫస్ట్ మెథడ్ ఏంటంటే కొన్నిసార్లు మనకి ఈ సరిగ్గా రూట్ అనేది జరగకపోవచ్చు. సెకండ్ మెథడ్లో అయితే మనకి సులభంగా జరుగుతుంది. ఓకేనా? సో ఇక్కడ డౌన్లోడ్ ఫర్ ఆండ్రాయిడ్ మీద క్లిక్ చేసి దీన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాన్ని ఒకసారి ఓపెన్ చేయండి. ఆ డౌన్లోడ్ చేసుకున్న ఫైల్ అనేది ఓపెన్ చేయండి. సో ఇక్కడ మీకు ఎలా ఓపెన్ చేయగానే, మీకు డౌన్లోడ్ చేసిన ఫైల్ ఓపెన్ చేయగానే ఇన్స్టాల్ బ్లాక్డ్ అని వస్తుంది. ఇక్కడ మీరు సెట్టింగ్స్ మీద క్లిక్ చేసి దీన్ని ఒక ఆప్షన్ మార్చుకోవాలి, అనౌన్స్ సోర్సెస్ అనమాట. సో ఇది అనౌన్స్ సోర్సెస్ అనేది ఆఫ్లో ఉంటే మనం రూట్ సాఫ్ట్వేర్స్ అనేది ఇన్స్టాల్ చేయడం కుదరదు. దీన్ని ఆన్ చేసుకోండి. ఓకే బట్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి రూట్ సాఫ్ట్వేర్ని ఓపెన్ చేయండి. సో మనకి ఇన్స్టాలేషన్ స్టార్ట్ అయింది. ఫ్రెండ్స్, రూటింగ్ వల్ల ఉపయోగం ఏంటంటే మన మొబైల్కి ఏంటంటే బ్యాటరీ బ్యాకప్ అనేది పెరుగుతుంది, అలాగే మొబైల్ స్పీడప్ పెరుగుతుంది, అలాగే ఫోన్కి ఫీచర్స్ అనేవి మనం ఏదైనా ఫీచర్స్ అనేవి యాడ్ చేస్తాం. ఇంకోటి ఏంటంటే ప్లే స్టోర్లో దొరికే కొన్ని యాప్స్ అనేవి రూట్ చేసిన మొబైల్స్లో మాత్రం సపోర్ట్ చేస్తాయి. ఓకే, ఆ యాప్స్ ఏంటంటే మామూలు మొబైల్స్లో సపోర్ట్ చేయవు. ఇక్కడ చూడండి, ఓపెన్ అనే ఆప్షన్ వస్తుంది, ఓపెన్ ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, మీరు ఏం చేస్తుంటారంటే ఈ రూటింగ్ జరిగేంతసేపు మీ మొబైల్ని ఏదైనా ఇంటర్నెట్ కనెక్ట్ చేయండి. అంటే వైఫై కానీ 2G కానీ 3G కానీ కనెక్ట్ చేయండి. ఇంటర్నెట్ లేకపోతే రూటింగ్ అనేది చేయడం కుదరదు అనమాట. ఓకేనా? అందుకే ఇంటర్నెట్ మీ మొబైల్ని కనెక్ట్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీరు ఇక్కడ వన్ క్లిక్ రూట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినా పర్వాలేదు. ఇక్కడ రూట్ సింబల్, లాక్ సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినా పర్వాలేదు. ఇక్కడ మనకి రూటింగ్ అనేది జరుగుతుంటుంది ఇలాగా. సో 40% కంప్లీట్ అయింది, ఇంకా 60% కంప్లీట్ అవ్వాల్సి ఉంది. ఫ్రెండ్స్, మనకి రూట్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఇక్కడ పైన రూట్ సక్సెస్ వస్తుంది. ఇలా వచ్చినట్టయితే మీ మొబైల్లో రూటింగ్ అనేది కంప్లీట్ అయింది. సో మీరు ఏం చేస్తారంటే మీరు బ్యాక్ వచ్చేయండి. వచ్చిన తర్వాత ఒక 2 minutes తర్వాత మీరు రూట్ సాఫ్ట్వేర్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఏం ప్రెస్ చేయొద్దు. మీరు ఇక్కడ ఏంటంటే మళ్ళీ నో రూట్ అని వస్తుంది. ఓకేనా? ఇలా వచ్చిన వెంటనే చాలామంది మళ్ళీ ప్రెస్ చేస్తారు. అలా ఏం చేయొద్దు. ఓకేనా? మీరు ఒక 2 minutes ఆగి మళ్ళీ ఒకసారి ఓపెన్ చేయండి. మళ్ళీ ఒకసారి క్లోజ్ చేసి ఓపెన్ చేయండి తప్ప మీరు ఇక్కడ మళ్ళీ నో రూట్ మీద క్లిక్ చేయదు. మళ్ళీ రూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా? మళ్ళీ టైం వేస్ట్, నెట్ బ్యాలెన్స్ కూడా వేస్ట్. ఓకేనా? సో చూడండి, మనం ఒక 2 minutes వెయిట్ చేసిన తర్వాత చూడండి హ్యావ్ రూట్ అని వచ్చేసింది. సో మీరు అలా రాకపోయినా ఏం లేదు, ఒకసారి మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేసిన సరిపోతుంది. ఇక్కడ హ్యావ్ రూట్ అని వచ్చిందంటే రూట్ కంప్లీట్ సక్సెస్గా అయినట్టే. దీన్ని ఓపెన్ చేయండి. హ్యావ్ రూట్ మీద ప్రెస్ చేస్తే చూడండి, ఇక్కడ మీరు ఏవైనా యాప్స్ అని మొబైల్ ఇన్స్టాల్ చేస్తారు కదా, ఆ ఇన్స్టాల్ చేసుకున్న యాప్స్ అని ఇక్కడ చూపిస్తుంటాయి. అంటే అవి రన్ చేస్తున్నప్పుడు అనమాట. వాటి నోటిఫికేషన్స్ అవి వస్తుంటాయి కదా. కొన్ని యాప్స్కి ఇప్పుడు ఉదాహరణ ఫేస్బుక్ యాప్ ఉంది, దానికి సంబంధించిన నోటిఫికేషన్లు వస్తుంటాయి. ఇక్కడ క్లిక్ చేసి మీరు ఎలో మీద ప్రెస్ చేస్తేనే ఆ నోటిఫికేషన్లు అనేవి మొబైల్లో చూపిస్తుంది, లేదా మీకు ఆ ఎలో నోటిఫికేషన్స్ అనేది చూపించదు అనమాట. ఓకేనా? ఇక్కడ అలాగే డిలీట్ సింబల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేశారనుకో మీ మొబైల్లో ఏదైనా యాప్స్ అనేవి మీకు నచ్చలేదు, వాటిని డిలీట్ చేయాలంటే వాటిని డిలీట్ చేసేయచ్చు. ఇక్కడ డిలీట్ దాని మీద క్లిక్ చేయడం ద్వారా మీకు అదే రిమూవ్ అయిపోతుంది. ఓకేనా? అలా ఇక్కడ లాస్ట్లో ఇంకో సింబల్ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేస్తే మీకు ఇది కింగో రూట్ అనేది మీకు ఏం చేస్తుందంటే కొన్ని సాఫ్ట్వేర్స్ అనేది యాప్స్ అనేవి సజెస్ట్ చేస్తుంది. అవి ఇన్స్టాల్ ఉంటే మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేదా అక్కర్లేదు. అండ్ పైన ఇంకా 3 dots ఉన్నాయి కదా, వాటిని ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేస్తే మీకు కొన్ని ఆప్షన్లు చూపిస్తాయి. ఇక్కడ మీరు ఫస్ట్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంగ్లీష్ చేసేయండి. ఓకేనా? ఒకవేళ మీకు రూట్ సాఫ్ట్వేర్ నచ్చలేదు, మీరు రూట్ సాఫ్ట్వేర్ మీ మొబైల్లో తొలగించాలనుకున్నారు, ఏం లేదు, ఇక్కడ రిమూవ్ రూట్ ఉంది కదా, దీని మీద సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత కంటిన్యూ ప్రెస్ చేస్తే మీ మొబైల్ ఒకసారి రీస్టార్ట్ అవుతుంది. అయిన తర్వాత నార్మల్ పద్ధతిలో ఏం లేదు, దీన్ని ఇలా సెలెక్ట్ చేసి ఇక్కడ అన్ఇన్స్టాల్ మీద పెట్టేస్తే మీకు అన్ఇన్స్టాల్ అయిపోతుంది. ఇప్పుడు రూట్ సక్సెస్ఫుల్గా అయిందో చెక్ చేయాలనుకున్నారు, ఏం లేదు, ప్లే స్టోర్లోకి వెళ్ళి ఒక యాప్ చెప్తాను, అది ఇన్స్టాల్ చేసుకోండి మొబైల్లో. రూట్ చెక్కర్ అని టైప్ చేయండి. యాప్ అనేది వస్తుంది ఇక్కడ, దీన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి మొబైల్లో ఫస్ట్. ఓకేనా? రూట్ అయిన తర్వాత అది ఓపెన్ చేయండి. ఇన్స్టాలేషన్ చాలా ఈజీ. అది ఓపెన్ చేస్తే మీకు
ఇక్కడ మనం మొబైల్ రూట్ అయిందో తెలుసుకోవచ్చు. ఇక్కడ చూడండి వెరిఫై రూట్ స్టాటస్ అని ఉంటుంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మన మొబైల్ అనేది ఎంత రూట్ అయ్యిందో తెలిసిపోతుంది. ఇక్కడ అంటే రూట్ అయిందో ఇక్కడ అలా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి అందరూ చూద్దాం, ఆ సాఫ్ట్వేర్లో బ్యాక్ వచ్చి చూద్దాం. సో మన మొబైల్ అనేది రూటింగ్ అనేది అయిపోయింది. సో అంటే కంగ్రాచులేషన్స్ రూట్ యాక్సెస్ ఇస్ ప్రాపర్లీ అని వచ్చింది చూసారా. సో అంటే మన మొబైల్ రూటింగ్ అయినట్టే. సో నెక్స్ట్ వీడియోలో నేను వేరే పద్ధతిలో కూడా రూటింగ్ చేయాలి చూపిస్తాను. సో ఆ వీడియో చూడాలంటే మీరు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.